ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో శశికాంత్ గారు. నమస్తే నారాజ్ గారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కనుక మనం చూస్తే కోకాపేట్లో ప్రస్తుతం ప్రైస్ వాల్యూ అసలు ఏ విధంగా ఉంది, 2030లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? చూడండి నారాజ్ గారు, కోకాపేట్ అన్నది నా గోల్డ్ మైన్ ఆఫ్ ఎంటైర్ హైదరాబాద్. అండ్ ఇఫ్ యుల్ యాక్చువల్లీ స్పీక్ పాన్ ఇండియాలో కోకాపేట్ బాంబే తర్వాత కోకాపేట్ డైరెక్ట్గా హైదరాబాద్లో కోకాపేట్ అన్నది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్యూచర్లో. ఎందుకు అంటే కోకాపేట్లో ఒక 500 ఎకరాల చిన్న కొండ గండిపేట పక్కన గవర్నమెంట్ అప్రూవల్ చేసిన లేఅవుట్ అక్కడ డిక్లేర్ అయిందే కాక ఫస్ట్ హైదరాబాద్లో ఎకరా 100 కోట్లకి అమ్ముడు పోయింది అంటే అది ఓన్లీ నియోపోలిస్ అంటే కోకాపేటలో ఒక 500 ఎకరాల హబ్కి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిన పేరు. దాన్ని మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా హైదరాబాద్లో డెవలప్మెంట్లో ఆగే సమస్యనే లేదు. అయితే ఎస్ఎఫ్టీ ఆ నియోపోలిస్ అన్న హబ్ 500 ఎకరాల్లో కొన్ని ప్లాట్లు లాగా ఫామ్ అయ్యి బ్రిగేడ్, సత్వా, మై హోమ్, ప్రెస్టేజ్, ఎంఎస్ఎన్ ఇట్లా క్యాస్కేడ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ వచ్చే హబ్ ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియానే. దాదాపు దగ్గర 7 నుంచి 8 ప్రాజెక్టులు, ఒక్కొక్క ప్రాజెక్టులో 1000 నుంచి 2000 యూనిట్లు, అంటే 10,000 లగ్జరీ అపార్ట్మెంట్స్ అక్కడ రాబోతున్నాయి అని చెప్తానికి అతిశయోక్తి కాదు. ఆల్రెడీ 60% కన్స్ట్రక్షన్స్ టవర్స్ ఒక్కొక్కటి 50 floors 60 floors వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైతే అందరు చాలామంది హైదరాబాద్ ఆల్రెడీ న్యూయార్క్ లాగా అయిపోయింది అంటున్నారో, అసలు ఇదెందుకు పనికిరాదు నియోపోలిస్లో ముందు. అంతేకాకుండా అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్లస్ అట్లాగే లేటెస్ట్ మాల్స్, లుల్లు మాల్స్, ఓపెన్ స్పేస్, ఎన్విరాన్మెంట్కి మనకు వచ్చేటట్టు గ్రీన్ హబ్, ఇవన్నీ చూసుకుంటే నియోపోలిస్ అన్నది హైదరాబాద్లో చాలా పెద్ద ల్యాండ్ మార్క్ కాబోతుంది. నియోపోలిస్ విల్ బీ లైక్ జూబ్లీ హిల్స్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్. అందులో 1% కూడా డౌట్ లేనేలేదు. కాబట్టి నేననేది ఎందుకు చెప్తున్నా అంటే యాజ్ ఏ అడ్వకేట్ లీగల్గా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్ కాబట్టి అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే, ఇవాళ కనుక మీరు చూస్తే మై హోమ్ భూజా, మై హోమ్ అబ్రా ఇవన్నీ చూసుకుంటే 20 నుంచి 25,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంది. ఇవాళ ఆ ఏరియాలో 9,000 నుంచి 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ దొరుకుతుంది. అంటే ఫ్యూచర్లో అది 20 నుంచి 25,000 గ్యారంటీకి వెళ్తుంది కదా. ఇక్కడ 25 నుంచి 25,000 ఉందంటే అక్కడ అసలు దీని దళదన్నే డెవలప్మెంట్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఊహాలోకంలో కాదు, ఆల్రెడీ 60% అయిపోయినాయి. పని ఆగట్లేదు, 24/7 రాత్రి పగలు లేబర్ పనిచేస్తారు అక్కడ. కాబట్టి నియోపోలిస్ అన్నది నెక్స్ట్ హైదరాబాద్లో ఒక మినీ బాంబే కాబోతుంది. దయచేసి ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నియోపోలిస్కి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. 2030లో ఆ వాల్యూ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగింది నారాజు గారు. ఇవాళ కనుక నియోపోలిస్లోకి వెళ్ళి కొంటే దగ్గర 9,000 నుంచి 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ మధ్యలో అది వచ్చేస్తుంది. దాదాపు అన్ని ప్రాజెక్టులు కూడా నెక్స్ట్ 1 year నుంచి 2 yearsలో డెలివరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు కనుక కొంటే ఈ రేట్లో వస్తుంది. మీరు తీసుకుంటే సిటీలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో నియోపోలిస్ అనేది వెస్ట్లో ఉంటుంది. ఈస్ట్, నార్త్, సౌత్లో కూడా 10,000 ఎస్ఎఫ్టీ ఉంది. మరి హైటెక్ సిటీకి, విజయవాడ రూట్కి, కోంపల్లి రూట్కి, వేరే రూట్లకి తేడా ఉండదా? ఇవాళ కాబట్టి ఆ రేట్ దొరుకుతుంది. ఫ్యూచర్లో అది ఇప్పుడు ఇవాళ ఎట్లా మై హోమ్ భూజా 25,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అయిందో అది 30,000 ఎస్ఎఫ్టీకి వెళ్తామన్నది తథ్యం. 100% రీచ్ అవుద్ది. నియోపోలిస్ విల్ బి అగైన్ నేను అన్నట్టు నెక్స్ట్ బాంబే ఆఫ్ ఇండియా అవబోతుంది. సో భూమి మీద ఇన్వెస్ట్ చేసినోడు ఇంతకుముందు చాలామంది అన్నట్టు అసలు వేస్ట్ కానే కాదు. ఇదైతే డైరెక్ట్ భూమి మీద మేఘాల్లోకి వెళ్ళే ఇన్వెస్ట్మెంట్. ఇది మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇంకా హైదరాబాద్లో హారిజాంటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న తక్కువ అవుద్ది, అన్ని వర్టికల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ బాంబే. ఓకే, సో ఇప్పుడు నియోపోలిస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 100% ఐఎమ్ క్వైట్ ష్యూర్ దే విల్ గెట్ 3 to 4 times రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 3 to 4 years ఇట్ సెల్ఫ్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.